నాయకురాలు గాని నాయకుడు గాని ఒక్కడే ఉన్నారు. పులి 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 పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి పగవాళ్లే మామ నంద్యాలకు వెళ్ళినప్పుడు మామ ఉన్నాడు, అత్త ఆలగడ్డ ఉన్నప్పుడు అత్త ఉన్నది. కష్టమంటే కదిలొచ్చి కన్న తల్లి శోభమ్మ. ఇప్పుడు అఖిల ఉంటే అఖిల ఉండదు. విజయ్ భవ విజయ్ భవ. పర్ఫెక్ట్ లేడీ ఇలా ఉండాలి అసలు నా వైఫ్ అంటే అనిపించిన సందర్భం అంటే ఎప్పుడన్నారు? రాజకీయంగా మాత్రము మామ చనిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటిసారి ఆహా. అఖిల్ గారు మీరు ఎప్పుడు ఈజ్ రైట్ మ్యాన్ ఫర్ మీ అనిపించిన సందర్భం అంటే మీరు ఎప్పుడు చెప్తారు? నాన్నగారితో ఎక్కువ ట్రావెల్ అయినారు భార్గవ్. సో ఆ ట్రావెలింగ్ టైంలో భార్గవ్ అంటే బాగా నాన్న ఇష్టపడ్డాడు. సో నాన్న ఇష్టపడ్డము నాకు కూడా ఇష్టపడడం తోటి రాముని మనసులో సీత పదిలము జానకి పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి అఖిల్ గారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయట నియోజకవర్గంలో తిరగాల్సి ఉంటుంది, ప్రజలతో మమైకు అవ్వాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్లాల్సి ఉంటుంది. తిన్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా చేస్తారా? ఏ, ఇలాంటి కాల్స్ బాబు పుట్టే ముందు నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదా. వాళ్ళిద్దరే ఉంటే మీ ఇద్దరిని చూడడం లేదా బాబుని చూడడం ఎలా ఉంటుంది? అయ్యో మేము అది ప్రతి క్షణము మేము అనుకుంటుంటాము. కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయ్యి మేము సెటిల్ అవుతూ ఉన్న టైంలో, మాకు పిల్లలు పుట్టిన టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది అఖిల్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మామ పైన ప్రేమ. అమ్మ మీ పెళ్లికి ముందు గానీ లైఫ్ లో ఇలా ఉండమ్మా అని మీకు చెప్పిన ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, అన్ఫార్చునేట్గా ఆమె చనిపోయిన తర్వాత నాన్న చెప్పింది మళ్ళీ వేరు. అంటే ఆయన ఎలా గుర్తించారు సంథింగ్ విల్ హ్యాపెన్ అని? అసలు వాళ్ళిద్దరు ఒకరు లేకుండా పిలిచి ఒకరు ఉండేవారు ఉండలేరు. కాదు. అవును అసలు అసలు అంటే అసలు లవ్ మ్యారేజ్ ఇద్దరిది. చనిపోతున్నాడు అనగా 2 days ముందే నేను హాస్పిటల్లో ఉంటున్నా ఆయనతో పాటు. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలా, పలానా వ్యక్తులు నేను నమ్మి నేను నిజంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి విపరీతమైన ట్రోల్ అయిన సందర్భంలో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హస్బెండ్ మీరు ఎలా తనకి సపోర్ట్ చేశారంటే? రాయలసీమలో ఆడోళ్ళ జోలికి వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా గత ప్రభుత్వంలో మమ్మల్ని ట్రోల్ చేశారు, జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. నా మీద ఆల్మోస్ట్ 12 to 13 కేసెస్ ఉన్నాయి. రాయలసీమ అంటే బయట ప్రొజెక్ట్ చేసేది చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తారు. రాయలసీమ అంటే చాలా కఠినంగా ఉంటారు. యాక్టివిస్టులు, దాని గొడవలు, వెహికల్స్లో అవి పెట్టుకొని తిరుగుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీలో ఉన్న యూనిటీని ఎలా కాపాడుకుంటారు? తొందరపాటుతనంతోనో కోపంతోనే చాలా నిర్ణయాలు నేను నాన్న ఉన్నప్పుడు మా లైఫ్ డిఫరెంట్గా ఉంటుందని అనుకున్నాం. నాన్న చనిపోయిన తర్వాత తను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తను చెప్పాడు నాకు, నాన్న చనిపోయిన డేనే చెప్పాడు.